హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి రీడింగ్ ఇవ్వబోతున్నాను. నేను ఇది యాక్యురేట్ రీడింగే ఇస్తానండి. ఎందుకంటే మీ ఎదురుగానే ఎనర్జీస్ సఫల్ చేసి ఇక్కడ మీ గురించి, అలానే ఈ థర్డ్ పార్టీ వారి గురించి, మీ పర్సన్ గురించి రీడింగ్ అయితే ఎనర్జీస్ బట్టి ఇస్తాను. ఇక్కడ మీకు వైపు పాజిటివ్గా మాట్లాడను, ఇక్కడ మీ పర్సన్ వైపు నెగిటివ్గా మాట్లాడడం కానీ, థర్డ్ పార్టీ వైపు నెగిటివ్గా మాట్లాడడం కానీ ఏమీ జరగదండి. ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇస్తాను. అది కూడా మీ ఎదురుగా సఫల్ చేస్తూ రీడింగ్ అయితే ఇస్తాను. ఇది వచ్చేసి అందరూ చూడవచ్చండి. మీరు బంధంలో కలుసున్నా కలసలేకపోయినా సరే, ఎందుకంటే మీ లైఫ్లో థర్డ్ పార్టీ వారు ఎవరైనా కావచ్చు. ఈ థర్డ్ పార్టీ వారి ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఇంకా లైఫ్ లాంగ్ మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ రిలేషన్లోనే ఉంటారా, లేదంటే మీ విషయంలో ఏమైనా మార్పు అనేది కనిపిస్తుందా, ఇలా ప్రతి ఎనర్జీస్ కార్డ్ మీకు సమాధానం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను ఇక్కడ మొదటిగా డివైన్ ఎనర్జీస్లో చూద్దామండి. ఎందుకంటే ఇక్కడ మీ లైఫ్లో డివైన్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు, అండ్ మీ పర్సన్ గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు, థర్డ్ పార్టీ వారి గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు, దీనికి సంబంధించి డివైన్ ఎనర్జీస్లో అయితే తీస్తాను. ముందుగా ఇవి సఫల్ చేస్తున్నానండి. సఫల్ చేసిన దానిలో మొదటిగా మీకు మీ గురించే ఎనర్జీస్ అయితే తీస్తాను. డివైన్ చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, అండ్ వారి గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, మాకు సరైన సమాధానం ఇస్తారని మేము ఆశిస్తున్నాము. డివైన్ బ్లెస్సింగ్స్ ఎంతవరకు ఉన్నాయి మీకు, ఇదైతే బయటకు రావడం అయితే జరిగిందండి. ద మ్యాజిషియన్ అంటే మీరు మేనిఫెస్ట్ చేశారండి. డివైన్కి అయితే కనెక్ట్ అయిపోయారు. యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ ఉంది. మీకైతే విల్ పవర్ ఎక్కువ ఉందండి. మీరు ఏదనుకున్నా సాధిస్తారు. డివైన్ బ్లెస్సింగ్స్ అయితే అంత అయితే ఉన్నాయి. మేనిఫెస్ట్ చేయండి. ఎందుకంటే నెగిటివ్గా మాత్రం అయితే ఆలోచించద్దని, పాజిటివ్గా ఉండండి. అంటే థర్డ్ పార్టీ జోలికి వెళ్ళడం కానీ, థర్డ్ పార్టీ వారిని తిట్టడం కానీ, థర్డ్ పార్టీ వారిని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ చేయొద్దు. మీ పర్సన్ విషయంలో మీరు చాలా పాజిటివ్గా ఆలోచించాలి. మీ పర్సన్ మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా సరే ఇంకా మీరు సైలెంట్గా ఉండాలండి. ఎంతవరకు వెళ్తారో చూడని. ఇక్కడ మీ వైపు అయితే డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. మీరు ఏది కోరుకున్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైనా కావచ్చండి. మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ముగిసిపోవాలనుకున్నా, అలానే మీ పర్సన్లో మార్పు రావాలనుకున్నా, ఏదైనా సరే మీరు పాజిటివ్గా అడిగితేనే యూనివర్స్ అయినా సరే, డివైన్ అయినా సరే రెస్పాండ్ అవ్వడం అయితే జరుగుతుంది. మీకు డివైన్ ఏం చెప్తున్నారంటే, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది నెరవేరుస్తానని డివైన్ అయితే మీకు చెప్తున్నారు. ఇది మీ ఎనర్జీస్. నెక్స్ట్ ఎనర్జీస్ ఏం తీద్దాం. పార్ట్నర్ గురించి కూడా అసలు ఏం చెప్తున్నారు డివైన్. చూసే వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు డివైన్. మీరు ఇచ్చే సమాధానం కోసం వ్యూవర్స్ ఎదురు చూస్తున్నారు. డివైన్ ఏం చెప్తున్నారు పర్సన్ గురించి. రావట్లేదు. రాకపోతే తీయకూడదండి, అంటే సమాధానం కాదు. ద హెర్మెట్ మోడ్లో ఉన్నారు మీ పర్సన్ వచ్చేసి. మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఒక విధంగా చెప్పాలి అంటే ఒక బాధిత మనస్తత్వం అండి. ఇక్కడ మీ విషయంలో చెప్పింది డైజెషన్ చేసుకోలేకపోతున్నారు. అలానే ఈ థర్డ్ పార్టీ గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చెప్పుడు మాటలు, తప్పుడు మాటలు ఎక్కువ వింటున్నారని మీ పర్సన్ ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తుందండి. మీ పర్సన్కి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరో పరిచయం అయితే అవ్వబోతున్నారు. ఎప్పుడైతే మీ పర్సన్ ఆ మాటలు రిసీవ్ చేసుకుంటారో పాజిటివ్గా అయితే మారబోతున్నారని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. మీ పర్సన్ ఒక సోల్ సెర్చ్లో కూడా ఉన్నారండి. సోల్ సెర్చ్ అంటే వారిలో వారు ఆత్మ పరిశీలన చేసుకోవడం. ఒక సిచ్యువేషన్లో ఎలా ప్రవర్తించారు అండ్ ఆ సిచ్యువేషన్కి వీరి ప్రవర్తన సరైందా కాదా,
ఒక మార్పు అయితే కనిపిస్తుందండి. వారిలా లేరు, వారిలో ఒక కొత్త మార్పు అయితే కనిపిస్తుంది. మీరు చూసినంత పర్సన్ అయితే కాదండి. అంటే అంత నెగిటివ్గా ఉండేవారు పాజిటివ్గా మారుతున్నారంటే ఇక్కడ గైడెన్స్ ఏమిస్తున్నారంటే డివైన్ మీ పర్సనల్ లైఫ్లో ఫోను స్టక్ అయిపోతుంది. మీ పర్సనల్ లైఫ్లో ఒక పర్సన్ అయితే రాబోతున్నారు. ఆ పర్సన్ ఏంటంటే గైడెన్స్ ఇస్తారండి. అంటే ఒక మంచి చెడ్డ చెప్పేవాళ్ళు రాబోతున్నారు, ఉంటున్నారు, ఉండబోతున్నారు కూడా. ఈ పర్సన్ ఇతర మాటలు, చెప్పుడు మాటలు అయితే ఎక్కువ విన్నారు, తప్పుడు మాటలు విన్నారు. అంటే వీరు లైఫ్లో ఉన్నవారంతా నారద మహర్షి మాటల తత్వం అనమాట. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవారే మీ పర్సనల్ లైఫ్లో అయితే ఉన్నారు. మైండ్లో ఎవరైతే అనుకున్నారో వారికి కనెక్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్ అయితే ఇలా ఉన్నారు. అందుకే మీ పర్సన్ మీ విషయంలో బాధపడుతున్నారు, ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, విన్న మాటలేమో డైజెషన్ చేసుకోలేకపోతున్నారు. అండ్ ఒక పర్సన్ పాజిటివ్గా మాట్లాడితే మాత్రం మార్పు అయితే కనిపిస్తుందండి. అలాంటి పర్సన్ అయితే మీ పర్సనల్ లైఫ్లోకి పంపించడం అయితే జరుగుతుంది. డివైన్ అయితే ఇలా చెప్తున్నారండి మీ పర్సన్ విషయంలో. మీ పర్సనల్ లైఫ్లో అయితే చాలామంది ఉన్నారు, చెప్పుడు మాటలు తప్పుడు మాటలు చెప్పేవాళ్ళు అయితే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు హెర్మెట్ మోడ్లో ఉన్నారంటే ఒంటరిగా అయితే ఉన్నారు. అంటే ఒక మంచి చెడ్డ గురించి అయితే ఆలోచించే వరకు వచ్చారంటే వారి లైఫ్లో అయితే చేంజెస్ అయితే కనిపిస్తుంది. ఒక బాధిత మనస్తత్వం కూడా కనిపిస్తుందండి. అంటే ఒకరి వల్ల జీవితం నాశనం అయిపోయిందని ఇలా అయితే ఆలోచిస్తున్నారు. అది మీ గురించా థర్డ్ పార్టీ వారి గురించా అంటే ఎనర్జీస్ అయితే చూద్దాం. నెక్స్ట్ ఎనర్జీస్ వచ్చేసి థర్డ్ పార్టీ వారి గురించి. థర్డ్ పార్టీ వారు అంటే మంచి వాళ్ళు ఉంటారు, అండ్ చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళు ఉంటారు, విడగొట్టే వాళ్ళు ఉంటారు, కలిపే వాళ్ళు ఉంటారు, ఎవరైనా కావచ్చండి. థర్డ్ పార్టీ వారు అంటే నెగిటివ్గా తీసుకోవద్దు. సో ఇక్కడ డివైన్ వచ్చేసి ఈ థర్డ్ పార్టీ గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు, వీరికి ఎంతవరకు ఉంది. ద మూన్ ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగిందండి. మూన్ అంటే వీళ్ళు థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఎలాంటి వారు అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయితే చేస్తారు. చాలా రిస్కీ పర్సన్స్ అండి. వాళ్ళ మాటలు అబద్ధం, వారి చేతలు అబద్ధం. అంటే ఎక్కువ ఎమోషన్ అయిపోవడం, ఎక్కువ ఏడ్చే వాళ్ళని నమ్మకూడదు అంటారు కదా, అలాంటి పర్సన్ అండి వీళ్ళు. ప్రతి దానికి యాంగ్జైటీ అయిపోవడం, కంగారు పడిపోతారనమాట. అంటే మీ పర్సను ఒకవేళ మీ లైఫ్లోకి వచ్చేస్తే వారికి దూరం అయిపోతారేమో, అండ్ ఒక విధమైన భయం అన్నది ఉంటుందండి. మీ పర్సన్ వారికే సొంతం అన్నట్టు ఫీల్ అవుతారు. వారు ఎవరైనా కావచ్చు, ఏ రిలేషన్ పరంగా అయినా సరే, ఫ్యామిలీ మెంబర్ పరంగా అయినా సరే, ఏదైనా తీసుకోవచ్చు మీరు థర్డ్ పార్టీ అన్న వారిని గురించి. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి చాలా రిస్కీ పర్సన్స్ అండి. పైకి మాత్రం కనిపించరు, చాలా ఎమోషనల్గా మాట్లాడతారు. అంటే లేని ప్రేమని కల్పించి మాట్లాడతారనమాట. మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోవడం, ఇలా మీ పర్సన్ అయితే ఈ థర్డ్ పార్టీ వారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయితే చేస్తున్నారు. వీరి లైఫ్ ఎలా ఉంటుంది అంటే రాబోయే రోజులు మాత్రం వీరు చాలా సమస్యలు అయితే ఎదుర్కోబోతున్నారు. వీరి ప్రతి సిచ్యువేషన్ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ పర్సన్ వీరి విషయంలో ఇగ్నోర్గా ఉండటం, అండ్ వీరికి దూరం అవ్వాలని ప్రయత్నాలు అయితే చేయడం, ఇలా ఎప్పుడైతే మీ పర్సన్ ప్రవర్తిస్తారో ఇక్కడ మీ పర్సన్ గురించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అండ్ భయం పెట్టేసుకుంటారండి. కంగారు పడిపోవడం, ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, అక్కడ మీ పర్సన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏదో చేయబోతున్నారని డివైన్ అయితే చెప్పబోతున్నారు. అంటే మీకు ఈ విధంగా డివైన్ అయితే చెప్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి మీద ఎటువంటి గుడ్ ఇంప్రెషన్ అయితే లేదు. అంటే వీరు వచ్చేసి అందరి జీవితాలను ఆడుకుంటారండి, అందరిని ఏడిపించేవారు. కాబట్టి వీరి జీవితంలో మిగిలేది ఏడుపు మాత్రమే. ద మూన్ ఎనర్జీస్ అంటే ఇంకా అంతేనండి. వీరి లైఫ్ ఎలా ఏడుస్తూ అంటే నాటకాలు ఆడుతూ జీవితాలను విడగొట్టారో అదే నాటకాలు మళ్ళీ వారికి తిరిగి వెళ్తున్నాయి, అదే ఏడుపు మిగలబోతుంది. ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలి అంటే ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇస్తే ఒక మాట వస్తుంది, మీకు అర్థమయ్యేలా చెప్తే ఒక మాటలా వస్తుందండి. మీరు అనుకోవచ్చు ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారు అంటే చాలా రిస్కీ పర్సన్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. ఇప్పుడు వారు చేసిన కర్మే వారు తిరిగి వచ్చేది ఏడుపుతో విడగొట్టారు, ఆ ఏడుపుతోనే వాళ్ళ జీవితం అయితే నాశనం చేసుకుంటారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది. డివైన్ అయితే వీరి లైఫ్ గురించి ఇలా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి హెర్మెట్ మోడ్లో ఉన్నారు అంటే
ఒంటరి జీవితం అయితే గడుపుతారండి. అంటే చుట్టూ చెప్పుడు మాటలు తప్పుడు మాటలు ఎప్పుడైతే విన్నారో ఇదే లైఫ్, ఒంటరిగా మిగలడం తప్ప వారు చేసేది ఏమీ లేదు. అప్పుడు మంచి చెడ్డ గురించి ఆలోచించేటప్పుడు మీ గురించి మంచి ఆలోచిస్తారు, వీరి గురించి అసలు వారి వల్ల మీ పర్సనల్ లైఫ్లో ఎంత ఎఫెక్ట్ పడింది ఇలా ఆలోచించడం అయితే జరుగుతుంది. మీకు మీ ఎదురుగానే కదా సఫల్ చేశాను. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందంటే మేనిఫెస్ట్ చేయమని మేనిఫెస్ట్ చేస్తున్నారు. చాలా పాజిటివ్గా ఉన్నారండి. అందుకే డివైన్ బ్లెస్సింగ్స్ అయితే మీకున్నాయి. డివైన్ అయితే మీకు ఇలా చెప్పడం అయితే జరిగింది. నేను ఇక్కడ ఎనర్జీస్ తీసేస్తున్నానండి. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి, ఈ థర్డ్ పార్టీ వారి గురించి అసలు ఏంటి, దీనికి సంబంధించి ఎనర్జీస్ చూద్దాం. మొదటిగా అసలు మీ పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉందో చూద్దామండి. నేను ఇక్కడ సఫర్స్ చేస్తున్నాను. ఈ రీడింగ్ వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి, జనరల్ రీడింగ్ కూడా. ఎనీ టైం ఎనర్జీస్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ సఫర్స్ చేసి మొదటిగా అసలు మీ పర్సన్ సిచ్యువేషన్ తెలుసుకోవాలి కదా. సిచ్యువేషన్కి క్లారిఫికేషన్ కూడా చూద్దాం. బాటమ్ ఆఫ్ డెక్లోనే క్లారిఫికేషన్ అండి. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ సిచ్యువేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. యూనివర్స్ మీరు ఏం సమాధానం చెప్పాలి అనుకుంటున్నారు? చూసారు కదా, కన్ఫ్యూజన్ స్టేట్, ఎటు తేల్చుకోలేని పరిస్థితి. అంటే దేని గురించో ఎక్కువ ఆలోచిస్తున్నారండి. ఇది 2 ఎనర్జీస్ కార్డే తీస్తానని చెప్పాను కదా. ఇప్పుడు థర్డ్ పార్టీ వారితో ఉంటే వారితో లైఫ్ కంటిన్యూ చేయాలి అనుకుంటారు. ఒకటి తెలుసుకోవాలండి, ఇక్కడ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. ఇదే కన్ఫ్యూజన్. అంటే థర్డ్ పార్టీ వారి గురించి కూడా చూద్దాం. అంటే 2 స్వార్డ్స్ వచ్చినాయి కదా, ఒక కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మీ వైపు ఏమో స్టార్ కార్డ్ పడ్డది, నేను తీసుకోవట్లా. ఇప్పుడు మీ పర్సన్కి కన్ఫ్యూజన్ స్టేట్ ఉంది కాబట్టి, అంటే మైండ్ చాలా డిస్టర్బ్గా ఉన్నారండి. ఏం తెలుసుకోవాలి, పరిస్థితి అర్థం కావట్లేదు. మీ వైపు ఏమో మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. ఇక్కడ థాట్ స్టక్ అయిపోతుంది. థర్డ్ పార్టీ వారి గురించి ఏం చెప్తున్నారు అంటే ఆ కన్ఫ్యూజన్ ఉంది కదా వాళ్ళ గురించి. కర్మ అన్నది వస్తుంది. కర్మ అంటే మీ పర్సన్ మీ విషయంలో ఏం చేశారో, ఇక్కడ థర్డ్ పార్టీ వారి వల్ల కూడా అదే కర్మ అయితే ఎదుర్కోబోతున్నారు. ఇదండి ఎనర్జీస్. అంటే వీరి లైఫ్, మీ పర్సన్ లైఫ్లో ఎలా వచ్చారు ఈ థర్డ్ పార్టీ వారు, అలానే వారి లైఫ్ నుండి వెళ్ళిపోతారండి. అంటే కాలగమనంలో కలిసిపోవడం కానీ, అండ్ ఇంతవరకు రుణం ఉండడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇది ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ కన్ఫ్యూజన్ వచ్చింది అంటే ఇక్కడ ఎప్పుడైతే వీరితో బంధం ముగిసిపోతుందో అప్పుడు మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. ఒక కన్ఫ్యూజన్ ఉంది, మైండ్ అయితే కొంచెం అసలు ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుందండి మీ పర్సన్కి. ఈ నెక్స్ట్ ఎనర్జీస్ ఏంటంటే ఇక్కడ నేను 2 భాగాలుగా తీస్తాను. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీ విషయంలో అసలు ఏమనుకుంటున్నారు, ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏమనుకుంటున్నారు ఎనర్జీస్ అయితే చూద్దాం. నేను సఫల్ చేసి స్కిట్ అయింది. ఈ స్కిట్ అయిన కార్డు కూడా చూపించాలి కదా. ఇలా వచ్చిందండి. మార్పు అయితే కనిపిస్తుంది మీ పర్సన్ విషయంలో. అంటే బాధ్యత తీసుకోబోతున్నారు, మీ గురించి మారుతున్నారు, కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీ గురించా లేదంటే థర్డ్ పార్టీ వారి గురించా అంటే ఎనర్జీస్ సపరేట్ చేయాలండి. అంటే 2 భాగాలు చేయాలి కదా, దానికి అదే స్కిట్ అవ్వడం జరిగింది. తీసుకోవట్లేదు, అది జస్ట్ క్లారిటీ ఇచ్చాను అంతే ఎనర్జీస్ కార్డ్కి. ఇక్కడ ఎడం వైపేమో మీకు సంబంధించి, కుడివైపేమో థర్డ్ పార్టీకి సంబంధించి ఎనర్జీస్. ఇది మీకు సంబంధించండి. పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు, ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏమనుకుంటున్నారు. ముందుగా మీ ఎనర్జీస్ అయితే చూస్తాను. మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు. 2 ఎనర్జీస్ కార్డ్ వచ్చినాయి. అది మీ పర్సన్ రిగ్రెట్ అయితే అవుతున్నారని మీ గురించి. అంటే మీ విషయంలో బాధ్యత తీసుకోవాలనుకుంటున్నారు. సక్సెస్ అంటే మీతో లైఫ్ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారండి. మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. ఎనర్జీస్ కార్డ్ కూడా రావడం అయితే జరిగింది కదా.
వాటంతటా అవే పడరాయండి. పార్ట్నరు ఈ ఎనర్జీస్ అంటే పార్ట్నరు సంబంధించి పేపర్ మీద రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు. సరే, పార్ట్నర్ గురించి పడ్డది కాబట్టి ఈయన రిగ్రెట్ అవుతున్నారు కాబట్టి వీరు మీతో లైఫ్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు, వీరితో కంటిన్యూ చేయాలనుకున్నారు. అంటే ఇప్పుడు మీ వైపు ఎనర్జీస్ అయితే చూద్దాం. మీ పర్సన్ మనసులో అయితే రిగ్రెట్ ఉందండి. మానసిక ఒత్తిడి, శారీరక సంబంధత కనిపిస్తుంది. ఒకరి గురించి బాధ్యత తీసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ లైఫ్లో బాధ్యతలు అయితే పడుతున్నాయి. జీవితంలో వారు ఏదో ఒక నిర్ణయం తీసుకుని అసలు మీ గురించి ఏమైనా పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా, ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారంటే అవి ఎనర్జీస్లో చూద్దాం. ముందుగా ఈ ఎనర్జీస్లో మీ గురించి చూద్దామండి. నేను యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి సఫల్స్ చేస్తున్నాను ఎక్కువ. చూస్తారు కదా, లవర్స్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. ఆర్ యూ హ్యాపీ? మీ పర్సన్ వచ్చేసి మీ లైఫ్లోకి అయితే వచ్చేస్తారండి. అన్కండిషనల్ లవ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు మేనిఫెస్ట్ చేశారు కదా, మీ పర్సన్తో లైఫ్ ఉండాలి, మీ పర్సన్ ప్రేమే మీకు దక్కాలి, అండ్ మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ముగిసిపోవాలి. ఇలా ఏదైతే కోరుకున్నారో 6 monthsలో మీ కోరిక అయితే నెరవేరిపోతుందండి. ఆ కోరిక నెరవేరుతుందా లేదా అంటే మీకు గుడ్ సైన్ కనిపించడం, వినిపించడం, అలానే మీకు ఏదో తెలియని ఆనందం, డిప్రెషన్లో నుంచి కూడా బయటకు వచ్చేస్తారు. కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారండి. అంటే అక్కడ ఎనర్జీస్ మీ పర్సన్ మారటం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ లైఫ్లో కూడా మార్పు వస్తుందంటే ఒక 6 నెలల ముందు అంటే మీ లైఫ్లో చేంజెస్ రావటం వల్ల అదృష్టం కలిసి వచ్చే ముందు మంచి మంచి విషయాలు అయితే జరుగుతాయండి. 6 నెలల ముందే మీకు ఇలా పాజిటివ్గా మీరు జాబ్ విషయంలో సక్సెస్ అవ్వడం కానీ, బిజినెస్ విషయంలో సక్సెస్ అవ్వడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఉంటారు. ఇంకా మిగిలింది ఏంటి, రిలేషన్షిప్ గురించి కదా. ఈ 6 నెలల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం కానీ, అండ్ వారి నుండి ప్రపోజల్ రావడం కానీ, రీయూనియన్ ఉండడం కానీ జరగబోతుంది. 6 నెలలు అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి అంత టైం అయితే పడుతుందండి. మీరు మేనిఫెస్ట్ చేశారు కదా పర్సన్ కావాలని, పర్సన్ మీ లైఫ్లోకి అయితే వచ్చేస్తున్నారు. మీ విషయంలో చాలా అన్కండిషనల్గా చూపిస్తున్నారండి. అంటే చాలా పాజిటివ్గా ఉన్నారు, మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు, మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ వారికి అర్థమవుతున్నాయి. నెక్స్ట్ అసలు ఏమనుకుంటున్నారు చూసారు కదా. మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు మళ్ళీ తిరిగి రావాలి అని అనుకుంటున్నారు. ఇది ఈ ఎనర్జీస్ బట్టి తీసుకోవాలండి. మీరు అనుకోవచ్చు మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన అన్నారు. మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు. ఇది ఎనర్జీస్. మీ బంధం ముగిసిపోయిందని అనుకుంటున్నారు కానీ మళ్ళీ స్టార్ట్ అవబోతుందండి. మేబీ మీ లైఫ్లో మీ పర్సన్ వచ్చేసి 8 years ఆ టైంలో దూరమై ఉండొచ్చు. ఎవరికో ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతున్నాయండి. ఇవి 8 years మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న, సెపరేషన్ సిచ్యువేషన్ ఉన్న మీకైతే ఈ ఎనర్జీస్ అయితే వర్తిస్తుందండి. ఇప్పుడు 8 years నుండి విడిపోయిన వారు 6 monthsలో అయితే కలవబోతున్నారండి. ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. నెక్స్ట్ మీ పర్సన్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ గురించి అయితే చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మీరంటే చాలా ఎఫెక్షన్ అయితే కనిపిస్తుందండి. ఇంకా 24 గంటలు మీ గురించే పాజిటివ్గా ఆలోచించడం అండ్ మీ గురించి ఎక్కువ ఎవరితో మాట్లాడడం, ఇలా అయితే మీ పర్సన్ అయితే సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయండి. మీరు అనుకోవచ్చు మీ పర్సన్లో మార్పు అయితే రాదని, పర్సన్లో మార్పు అయితే వస్తుంది. పాజిటివ్గా అయితే ఉన్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ చూసారు కదా, ప్రపోజల్ అయితే వస్తుందండి. ఇది సిచ్యువేషన్. మోసం ఇది తీసుకోవట్లేదు. మోసపోయిన వారే మీ పర్సన్ విషయంలో మీరు మోసపోయారు కదా, అన్ని రకాలుగా ఫైనాన్షియల్ పరంగా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, బంధం అదే లవ్ పరంగా కానీ. రిలేషన్షిప్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అండి. అంటే మీ పర్సన్ మీతోనే ఉంటూ వేరే వారితోటి రిలేషన్ పెట్టుకోవడం కానీ ఇలా చేసిన వారు మళ్ళీ మీ లైఫ్లోకే వస్తున్నారు. మోసపూరితమైన వారే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు.
మీ పర్సన్ మారాలని మీరు అనుకుంటే మారబోతున్నారని కూడా రావడం అయితే జరిగిందండి. ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ అయితే కన్ఫ్యూజన్ ఉంది, కానీ మీ వైపే మాట్లాడడం, మీ వైపే రావడం అయితే జరుగుతుంది. మీ ఎదురుగానే కదా సఫర్ చేశాను. ఇక్కడ మీ పర్సన్ అన్కండిషన్లో చూపిస్తున్నారంటే అది మీ గురించే. ఇక్కడ మీ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు అన్నారు కదా, దీనికి కూడా క్లారిటీ రావడం ఏంటంటే మీకు ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారు. మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు ప్రపోజల్ అయితే ఇస్తున్నారండి. ఇక్కడ మీ పరంగా అయితే మీ గురించి అయితే ఇలా ఆలోచిస్తున్నారు, ఇలా అనుకుంటున్నారు, స్టెప్ కూడా తీసుకోబోతున్నారు. 6 నెలలు అయితే రీయూనియన్ అయితే ఉండబోతుంది. కొంతమందికి 8 years నుండి రిలేషన్ బ్రేక్లో ఉన్న వారికి ఇమేజ్ స్టక్ అయిపోతుంది. 8 years నుండి పర్సన్ మీకు దూరంగా ఉన్నా సరే, వేరే వారితో రిలేషన్లో ఉన్నా సరే, ఇప్పుడు మీకు సమాధానం అయితే వచ్చేది, పర్సన్ నుండి ప్రపోజల్ అయితే వస్తుంది. ఎందుకంటే వారి లైఫ్లో థర్డ్ పార్టీ వారు ఉన్నవారు ముగిసిపోతున్నారండి. సమయం సందర్భాన్ని బట్టి, అది సమయం ఏదైనా కావచ్చు, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. పాజిటివ్ అంటే ఆ థర్డ్ పార్టీ వారికి మ్యారేజ్ అవ్వడం కానీ, లేదంటే ఈ థర్డ్ పార్టీ వారి మీ పర్సన్ మోసం చేయడం కానీ, ఇలా సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు థర్డ్ పార్టీ వారి గురించి కూడా ఏమనుకుంటున్నారో చూద్దాం. ఇది థర్డ్ పార్టీ వారండి. కర్మ సిచ్యువేషన్ అయితే రావడం అయితే జరిగింది కదా. ఇప్పుడు మీ పర్సన్తో కర్మబంధం ఎంతవరకు ఉంది, ఈ కర్మ ఎనర్జీస్ సమాధానాలు ఇస్తాయి. మీ పర్సన్ తోటి బంధం ఎంతవరకు ఉంటుంది, మీ పర్సన్ వీరి విషయంలో ఎంతవరకు ఆలోచనలు చేస్తున్నారు, అండ్ ఈ థర్డ్ పార్టీ ప్రభావం ఎంతవరకు మీ పర్సన్ మీద, వారి నుండి మూవ్ ఆన్ అవడం కానీ, అండ్ వారి విషయంలో అసలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏమైనా తెలుసుకుంటున్నారా అంటే ఈ ఎనర్జీస్లో మీకు సమాధానాలు అయితే వస్తాయండి. ఇవి సఫల్స్ చేస్తున్నాను, మీకు యాక్యురేట్ రీడింగ్ రావాలి కదా. ఈ ఎనర్జీస్ బట్టి మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఏమనుకుంటున్నారు, వీళ్ళ రిలేషన్ వచ్చేసి అసలు మీరు వేరు వీరు వేరండి. అంటే మీకు ఒక గౌరవం ఉంటుంది, కానీ ఇలాంటి రిలేషన్కి అయితే ఎటువంటి గౌరవం ఉండదు. అంటే మీ పర్సన్ మైండ్లో వీరి మీద అట్రాక్షనే ఉంది, కానీ ఎఫెక్షన్ అయితే లేదు. అంటే మీ పర్సన్కి వీరి అవసరం అయితే ఉందండి. ఒక రిలేషన్ అయితే కంటిన్యూ చేశారు. నోటితో చెప్పేదానికన్నా మీరు అర్థం చేసుకోవాలి. ఒక రిలేషన్ అయితే కంటిన్యూ చేశారండి. వీరితో ఎంతవరకు ఉంటుందో చూద్దాం. అంటే మీ పర్సన్ అయితే వీరికి అట్రాక్ట్ అయ్యారని చెప్తున్నారు. ఇలాంటి అట్రాక్షన్ ఉన్నది ఎంతవరకు ఉంటుంది అంటే మీ పర్సన్ వచ్చేసి వీరిని ఎక్కువ లవ్ చేస్తారండి. అంటే వీరంటే అంత ఇష్టం. ఒక అందం చూసి కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి కానీ ఇష్టపడడం అయితే జరిగిందని. అంటే ఇక్కడ కర్మబంధంలో మీ పర్సన్కి పరిచయం అవ్వడానికి ఇదే రీజన్ అండి. వీరు చాలా ఎఫెక్షన్గా ఉంటారు, అట్రాక్షన్గా ఉంటారు, అందరినీ ఆకర్షించే గుణం అండి. మాటలు కూడా అలానే ఉంటాయి, కానీ బుద్ధి మాత్రం మంచిది కాదండి. అంటే మనిషి అందంగా ఉన్న మనసు మాత్రం మంచిగా ఉండదు. అలాంటి తత్వం కలవారు. మీ పర్సన్ చెప్పేది ఇదేనండి. గుణం అయితే మంచిది కాదని చెప్తున్నారు. మీ పర్సన్ ఒక విధమైన మైండ్ సెట్ అయితే కనిపిస్తుంది వీరి మీద. నెక్స్ట్ ఎనర్జీస్. చెప్పాను కదా, అవకాశవాదులు. మీ పర్సన్ వీరి గురించి ఏమనుకుంటున్నారంటే వీరు చెప్పిన మాటలు కానీ, అండ్ వీరు చూపించిన జీవితం కానీ నికరం కాదని, వీరు చెప్పే మాటలు అబద్ధమని, వీరు చెప్పింది ఒకటి చేసింది ఒకటి, అంటే మీ పర్సన్ని ఇన్ఫ్లుయెన్స్ అయితే చేశారండి. లాస్ట్లో అయితే ఎనర్జీస్ మీకు కంప్లీట్గా రీడింగ్ ఇస్తాను. ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ అసలు వీరు ఆకర్షించిందే చాలా అన్ని రకాల ప్రపోజల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మీ పర్సన్ కూడా వాడుకోవడం అయితే జరిగిందండి అన్ని విధాలుగా. ఇంకా థర్డ్ పార్టీ వారి గురించి ఏమంటున్నారంటే
థర్డ్ పార్టీ వారైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్తున్నారు. ఈ ఎనర్జీస్ ఏంటంటే వ్యసనాలండి. ఇంక వ్యసనాలంటే చెప్పుకునేలా ఉండవు, అసహించుకునేలా ఉంటాయి. అన్నీ మిక్స్డ్ అన్నమాట. ఈ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇస్తే మాత్రం ఇంకా వీరి గురించి తక్కువ చెప్పుకుంటే మంచిదండి. అలాంటి తప్పుదారి పట్టడం అయితే జరిగింది. చూసారు కదా, ఇది సిచ్యువేషన్. అసలు మీ పర్సన్కి వీరికి ఎప్పుడు మొదలైందంటే 9 మంత్స్ నుండి ఎక్కువ ఎడిక్ట్ అయిపోయారండి. ఇప్పుడు 9 మంత్స్ నుంచి వీళ్ళ రిలేషన్ కంటిన్యూ అవుతుందా అంటే ఈ మధ్యలో ఒక రిలేషన్ అయితే వీళ్ళకి బాండింగ్ అయితే ఉందండి. ఈ బాండింగ్ అనేది ముగిసిపోయే సిచ్యువేషన్ వరకు వచ్చింది అంటే సంథింగ్ ఏదో అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ వీరి వల్ల చెడిపోతున్నారు. అంటే ఆల్కహాలిక్ కాను, అండ్ వారు తప్పుదారి పట్టించడం కాను, వారికి జీవితం మీద చాలా ఆశలు చూపించడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ని వీరు వాడుకుంటున్నారు. వీరేమో మీ పర్సన్ పట్టించుకోకపోయినా సరే వారు మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి చాలా విషయాలు అయితే తెలుసుకున్నారు. వీరు మంచివారు కాదని, అంటే వీరికి లేని అలవాట్లు అయితే ఉన్నాయని మీ పర్సన్ అయితే అనుకున్నారండి. అంటే మీ పర్సన్ని తప్పుదారి పట్టించింది వీరని ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ ఇవి ఒక లూస్ట్ ఎనర్జీ అండి. ఈ లూస్ట్ ఎనర్జీస్ ఏంటంటే జీవితం మీద చాలా ఆశలు చూపిస్తారు అండ్ అవసరాలు తీర్చుకుంటారు. ఇక్కడ ఏంటంటే వీరు అందంగా కనిపిస్తారు కానీ చాలా వ్యసనాలు అయితే ఉంటాయండి. ఆ వ్యసనాలు జీవితం నాశనం చేసేలా ఉంటాయి కానీ సంతోషంగా ఉండేలా ఉండవు. ఇక్కడ ఎనర్జీస్ అయితే థర్డ్ పార్టీ వారి గురించి అయితే ఇలా అంటున్నారు. ఇంకా ఫైనల్గా అసలు ఏం చెప్తున్నారు అంటే ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ కంటిన్యూ చేస్తారా అంటే తీనా బాటమ్ ఆఫ్ డెక్కే చూస్తానండి. మీ ఎదురుగానే కదా సఫల్ చేశాను, చూస్తారు కదా. ఇది సిచ్యువేషన్ థర్డ్ పార్టీ వారి గురించి. థర్డ్ పార్టీ వారితో బంధం ముగిసిపోతుంది. వీరు వచ్చేసి అస్సలు మంచివారు కాదండి. ఇది డివైన్ చెప్పారు కదా, మంచివారు కాదని. వీరి వల్ల మీ పర్సన్ జీవితం నాశనం అయిపోతుంది కానీ జీవితంలో అయితే హ్యాపీగా ఉండరండి. మీ పర్సన్ బాధపడడానికి కారణం కూడా వీరి లైఫ్లో వీరు మోసం చేయడం కానీ అండ్ వీరు లైఫ్లో నుండి దూరం అవడం కానీ జరుగుతుంది. స్త్రీ పాత్ర అయితే కనిపిస్తుందండి. ఈ స్త్రీ పాత్ర అనేది జీవితాలు నాశనం చేస్తుంది కానీ జీవితాలు నిలబెట్టేవారైతే కాదు. ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారంటే అస్సలు మంచివారు కాదని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. ఇదండి ఇక్కడ ఎనర్జీస్. ఇక్కడ మీకు కూడా బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా ఏం సూచిస్తుందో చూద్దాం. అంటే జీవితంలో మోసపోయారు కదా, ఇక్కడ మీ పర్సన్ కూడా ఫైనల్గా బాటమ్ ఆఫ్ ది డెక్ ఏం చెప్తుంది. స్కిడ్ అవుతున్నాయి. బాటమ్ ఆఫ్ డెక్ తీస్తున్నాను. చూసారు కదా, మీరు బంగారంలా ఫీల్ అవుతున్నారు. అండ్ మీకు కాంటాక్ట్ అవ్వడం కానీ మీతో మాట్లాడడం అంటే కలిసి ఉన్నా సరే మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండడం, అసలు మాట్లాడినా తప్పించుకుని తిరగడం, ఇలాంటివి చేసిన మీ పర్సన్ మీతో మాట్లాడడం అయితే జరుగుతుందండి. మీ వాల్యూ అయితే తెలుసుకున్నారని మీ గురించి క్లారిటీ రావడం కానీ మీతో మాట్లాడడం జరుగుతుంది. మీకు ప్రపోజల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మీ పర్సన్లోని మార్పు అయితే కనిపిస్తుంది. ఇంకా ఎనర్జీస్ అయితే ఎక్కువ తీయట్లేదండి. ఇక్కడ మీ పర్సన్కి అయితే క్లారిటీ అయితే ఉంది. ఇది సిచ్యువేషన్. ఇక్కడ డివైన్ కూడా చెప్పడం ఏంటంటే వీరైతే మంచివారు కదండి. చూసారు కదా, వారి అవసరాలు తీర్చుకుంటారు కానీ మీ పర్సన్ ఒక ఏదైనా కష్టం వస్తే తీర్చరు. ఇది సిచ్యువేషన్. జస్టిస్ అంటే ఇంకా విడిపోతున్నట్టు ఎనర్జీస్. మీ పర్సన్ మీ విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారండి. మీ ఎదురుగానే కదా సఫల్ చేసే ఎనర్జీస్ కార్డ్ అయితే తీశాను. ఫైనల్గా ఏం చెప్తున్నారంటే ఇలా 3 ఎనర్జీస్ కార్డ్ అయితే చూద్దాం. ఇక్కడ డివైన్ మీ పర్సనల్ లైఫ్ నుండి తీసివేయడానికి కారణం వీరైతే అంత మంచివారు కదండి. వీరికి ఒక కర్మబంధం అయితే ఉంది. మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ వారికి ఒక సమయం సందర్భాన్ని బట్టి మీ పర్సన్లోని
ఈ థర్డ్ పార్టీ వారి గురించి తెలుసుకోవటం, అసలు వారి విషయంలో ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి, మీ విషయంలో ఎంతవరకు వీరి మాటలు నమ్మి మీ మీద ఎలా ఇబ్బంది పెట్టడం కానీ ఇలా చేశారో ప్రతిదీ అర్థమైతే చేసుకుంటున్నారని. వీరొచ్చి ఎవరైనా కావచ్చండి, చాలామంది కనిపిస్తున్నారు, చెప్తే బాధపడతారు. డివైన్ అయితే వీరిని అయితే దూరం అయితే చేసేస్తుంది. అండ్ మీ విషయంలో అయితే అన్కండిషన్ లవ్ కనిపిస్తుంది. అండ్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చేస్తున్నారు. అండ్ చాలా క్లారిటీగా ఉన్నారు, ప్రపోజల్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఎనర్జీస్లో మీ పర్సన్ వచ్చేసి థర్డ్ పార్టీ విషయంలో అసలు హ్యాపీగా ఏమీ లేరండి. మైండ్ డిస్టర్బ్గా ఉన్నారు. అంటే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. అసలు వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎవరిని దూరం చేసుకుంటున్నారు, ఎవరి మాటల వల్ల వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, ఇలా ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ విషయంలోని ప్రపోజల్ ఇవ్వాలి, మీతో లైఫ్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో వీరితో రిలేషన్ బ్రేక్ చేసుకోవాలి. అండ్ రిలేషన్ బ్రేక్ చేసుకోవడం అని కాదండి, ఈ థర్డ్ పార్టీని కూడా కోల్పోవడం అయితే జరుగుతుంది మీ పర్సన్. అప్పుడే మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇది అందరికైతే ఇలాగే జరుగుతుందని అనుకోకూడదండి. మీ సిచ్యువేషన్ బట్టి రిజోనేట్ అవుతుంది. మొదటిగా ఈ 2 ఎనర్జీస్ కార్డు స్కిట్ అయి పడ్డాయి కదా పార్ట్నర్ గురించి. ఇప్పుడు మీ పార్ట్నర్ రిగ్రెట్ అవ్వటం, మళ్ళీ ఎవరితో లైఫ్ కంటిన్యూ చేయాలి అంటున్నారంటే మీ విషయంలోనండి. 6 మంత్స్లో పర్సన్తో రీయూనియన్ అయితే ఉండబోతుంది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.